బ్రేకింగ్ న్యూస్ విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. 3 గంటల హై డ్రామా తర్వాత వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలకు ముందు జైలు వద్ద హై డ్రామా నడిచింది. విడుదల ఆలస్యమైందంటూ అడ్వకేటర్లు ఆందోళనకు దిగారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిందితుల బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అటు బెయిల్ ఇచ్చినా అడ్డుకోవాలని చూశారని ప్రభుత్వంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ను, పార్టీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారని, అదే మాకు ఆయుధమన్నారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతూ ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది. లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిపెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం.